అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలండి. మీరందరూ ఎలా జరుపుకుంటున్నారో నాకు కామెంట్‌లో చెప్పండి. నేనైతే పొద్దుటి నుంచి ఇప్పటి వరకు ఎలా జరిగింది నా మహాశివరాత్రి అనేది మీకు చూపిస్తున్నాను. సో, నేను ఫస్ట్ అయితే మా ఇంట్లో మంచిగా దీపాలవి పెట్టుకొని అంటే ఇవాళ అఖండ దీపం పెట్టాను. ఫాస్టింగ్ ఉంటాను గదా అని. సో, ఇంట్లో చేసేసుకున్న తర్వాత మా క్యాంప్‌లో ఉండే మందిరంకొచ్చాను. మా క్యాంప్‌లో అన్ని దేవుళ్ళు ఉంటారు. అంటే ఆహ్ ఫస్ట్ శివుడు, తర్వాత ఏమో కృష్ణుడు ఉంటారు, తర్వాత కాళికామాత, తర్వాత వచ్చి రాముడు, తర్వాత హనుమాను, సాయిబాబా, దత్తాత్రేయ. కిందకు వచ్చేసరికి మళ్ళీ బుద్ధుడు టెంపుల్ ఉంటుంది, మళ్ళీ చర్చ్ ఉంటుంది. ఇదేంటి ముస్లిమ్స్ది పేరు రావట్లే, అది కూడా ఉంది, మసీద్. అవి కూడా ఉంటాయన్నమాట. అన్నీ మ్యాక్సిమం క్యాంప్స్ అన్నిటిలోనూ అన్ని గుళ్ళు పెట్టడానికి చూస్తారు వీలైనంత వరకు. సో, ఇక్కడ చాలా పెద్ద టెంపుల్ ఇది. నేను ఇక్కడ పూజ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే నా కొడుకు వీడియో తీయడము సరిగా తీయలేదు. మా క్యాంప్లో మంచిగా శివలింగము, దాని మీదన పాము పడగ, ఇవి రెండు ఉంటాయి. బాగుంటుంది ప్రశాంతంగా కూడా. ఇది జస్ట్ నేను అలా పైన పైన చూపించాను. ఇంకెప్పుడైనా మీకు ఫుల్ టూర్ చూపిస్తాను మా క్యాంప్ గుడి. సో, ఇలా చేసేసుకున్న తర్వాత మళ్ళీ నేను బయట కూడా వెళ్ళాను. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అని చెప్తే విని వెళ్ళాను. టెంపుల్ అంతా బాగుంది కానీ ఇక్కడ మెయింటెనెన్స్ అనేది సరిగా చెయ్యరండి. అదే నాకు ఇక్కడ కొంచెం అరే ఏంటి ఇంత ఇంత మంచి టెంపుల్స్ ఉన్నాయి, వాటిని సరిగా మెయింటైన్ చేస్తే ఇంకా చాలా బాగుంటాయి కదా అనిపిస్తుంది. కానీ సరిగా మెయింటెనెన్స్ అనేది ఉండదు. సో, అక్కడి నుంచి నేను ఇంకో టెంపుల్కి వచ్చాను. ఇది హలేశ్వర్ మందిర్. మీకు ఇంతకుముందు చూపించాను కదా నేను ముందు వీడియోలో. హలేశ్వర్ లోపల సైడ్ చూపించాను. ఇది బయట వైపు ఇంకొక సైడ్ అనమాట. ఇక్కడ కోనేరు మధ్యలో శివుడిది పెద్ద విగ్రహం ఉంటుంది, చాలా బాగుంటుంది. సో, అక్కడ కొద్దిసేపు కోనేరు దగ్గర కూర్చొని లోపలికి వెళ్దాం అనుకుంటే చాలా రష్ ఉంది, ఫుల్గా ఉండే. ఇంకా ఎందుకులే అని నేను వచ్చేసాను, బయట వరకే ఉండి. సో, ఇదండి ఇప్పటి వరకు నా శివరాత్రి ఇలా జరుగుతుంది. ఇంకా నాకు ఈవినింగ్ 5:30 నుంచి మా క్యాంప్లో పూజలు ఉన్నాయి. అక్కడ ఎలా జరుగుతాయి ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.